హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి యూజ్ఫుల్ కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే ఈ సమ్మర్ లో మనకి ఎక్కువగా ఓవర్ హీట్ అనేది చేసేస్తుంది కదండి. ఇలా ఒంట్లో వేడి చేసేటప్పుడు చాలా మందికి కూడా ఫైల్స్ ప్రాబ్లం ఉన్నవారు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఒంట్లో వేడి చేసేటప్పుడు కూడా చాలా అనారోగ్య సమస్యలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అస్సలు మనకు ఒంట్లో వేడి చేయకుండా ఎలా చలువ చేసుకోవడానికి ఒక మంచి రెమెడీని అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో నేను వీడియోలో చూపిస్తున్నది కటోరీ అంటారు. అలాగే గోవింద కటోరీ, గోధుమ బంక, ఇలా చాలా రకాల పేర్లు అయితే ఉంటాయండి. ఒక్కొక్కలాగా అయితే పిలుస్తారు. సో ఇది మనకు ఒక 100 గ్రామ్స్ వచ్చేసి 70-80 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. దీనికి మన కిరాణా షాపులో ఎక్కడైనా కూడా దొరుకుతుందండి. దీన్ని ఒక 3 లేదా 4 పలుకులను శుభ్రంగా కడిగేసి వాటర్ వేసేసి నైట్ అంతా కూడా మనం ఈ విధంగా తయారు చేసేసామంటే చక్కగా మనకి జెల్లీ లాగా అయితే తయారైపోయింది. చూసారు కదండి. సో ఇది చాలా బాగా అయితే హెల్త్ కి పనిచేస్తుంది అనమాట. దీన్ని మనము ప్రతిరోజు కూడా రోజుకి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఎవరైనా తీసుకోవచ్చండి. చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. దీన్ని మజ్జిగలో కానీ లేదంటే నిమ్మకాయ రసంలో కానీ లేదంటే సబ్జాలు వేసుకొని జ్యూసెస్ లో కూడా మనం యాడ్ చేసుకుని డైలీ ఈ సమ్మర్ లో మర్చిపోకుండా చక్కగా ఇలా మనం టిఫిన్ చేయగానే ఒక గ్లాస్ తాగేసి ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడాను ఓవర్ హీట్ చేయకుండా, అలాగే ఫైల్స్ ఉండే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా న్యాచురల్ కూడాను. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కూడాను కిచెన్ లో వెజిటేబుల్ కట్ చేసుకునే చాపింగ్ బోర్డ్ అనేది నార్మల్ గా వాడేసిన తర్వాత వాటర్ తోటి కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ దీనికి కూడా మన కంటికి కనిపించిన మురికి ఫంగల్స్ అంటే జంగులాగా నల్లగా మురికి పెట్టేస్తుంది కదండి. సో మళ్ళీ నెక్స్ట్ అది వాడమంటే అదంతా మన కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇలా మురికి అనేది చేరకుండా, అలాగే ఇది చెక్క ఐటమ్స్ కాబట్టి పాడైపోకుండా త్వరగా ఎలా మనం వాడుకోవాలనేది తెలుసుకుందాం. 3-4 రోజులకు ఒకసారి ఇంకా ఎక్కువగా కూరగాయలు వెజిటేబుల్స్ కోసేవారు ఉంటే డైలీ కూడా ఇలా కొంచెం వెనిగర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ తోటి కొంచెం క్లాత్ తో కానీ టిష్యూ పేపర్ తో కానీ ఇలా నొక్కు పెట్టి తుడిచేసామనుకోండి, సాల్ట్ వల్ల మనకి ఎక్కడెక్కడ జిగురులాగా బంకలాగా మురికి అంత ఉంది అదంతా ఈజీగా క్లీన్ అయిపోతుంది. వెనిగర్ వల్ల మనకి ఎటువంటి స్మెల్ అనేది రాకుండా బ్యాక్టీరియా ఏది ఉన్నా కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుందండి. అలాగే వుడెన్ ఐటమ్స్ కాబట్టి త్వరగా పాడైపోకుండా ఉంటాయి అనమాట. మనకి చూడడానికి నీట్ గానే ఉన్నట్టు ఉంది, కానీ ఎంత మురికి వచ్చిందో వీడియోలో మీరు క్లియర్ గా చూసారు కదండి. ఆ తర్వాత చక్కగా వాటర్ తో కానీ మరొక 2-3 టిష్యూ పేపర్తో కానీ ఈజీగా క్లీన్ చేసామనుకోండి, వుడెన్ ఐటమ్స్ మీద మురికి అనేది ఏది చేరకుండా ఇటువంటి చెక్క ఐటమ్స్ అనేవి చాలా నీట్ గా అయితే ఉంటాయి. ఎప్పుడు కూడా ఇటువంటి షాపింగ్ బోర్డ్స్ అనేవి చెక్క ఐటమ్స్ వాడాలండి. హెల్త్ కూడా మంచిది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 3వ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్ గా మనం గోధుమ పిండి వాడేసిన తర్వాత లేదా చిన్న రైస్ బ్యాగులు ఉన్నా పడేస్తూ ఉంటాం కదండి. కిచెన్ లోని వీటి వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఎందువల్లంటే కవర్లు అనేవి మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఏదైనా ఒక ఓల్డ్ క్లాత్ ఉందనుకోండి, ఆ ఓల్డ్ క్లాత్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకటి సెట్ చేసేసుకోండి. నా దగ్గర అయితే ఒక ఓల్డ్ పిల్లో కవర్ ఉంటే దాన్ని విధంగా సెట్ చేసేసాను అనమాట. ఆ తర్వాత ఇలా చేతి కుట్టని వేసుకోవచ్చండి. నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి మిషన్ కుట్టు అనేది చక్కగా ఇలా నేను ఆ పిల్లో కవర్ కి అటాచ్ చేసినట్టు చుట్టూ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది, నార్మల్ గా మనం ప్రతిరోజు గాజు బౌల్స్ కానీ ఇలాంటివి కొన్ని గ్లాసెస్ ఎప్పటికప్పుడు కడుక్కునేటప్పుడు బోర్లించేసాం అనుకోండి, కిచెన్ లోనే వాటర్ డ్రాప్స్ అనేవి పడిపోయి కిచెన్ అంతా కొంచెం వరదగా చాలా చిరగ్గా ఉంటుంది కదండి. ఎప్పటికప్పుడు కడుక్కోవడానికి వాటర్ అనేది కింద పడకుండా ఇది చక్కగా ఇలా పెట్టుకోవడానికి గిన్నెల స్టాండ్ కింద కూడా పెట్టుకోవడానికి చాలా నీట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఆరబెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందామండి. మళ్ళీ చాలా మంది కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు. బట్టల మీద పడిన పసుపు మార్కలు అనేవి మనకు అంత సింపుల్ గా వదలవు కదా. అలాంటప్పుడు పసుపు మార్కల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఆల్రెడీ నేనైతే ఒక కర్చీప్ మీద పసుపు వేసి పూర్తిగా ఆరిన తర్వాత మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. ఎప్పుడైనా ఇటువంటి పసుపు మార్కలు క్లీన్ చేయాలనుకున్నప్పుడు కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం వెనిగర్ కొంచెం తర్వాత విమ్లిక్ విన్ కానీ సోపును కానీ ఏదైనా వేసుకోండి. మనం ఒక్కొక్కసారి పసుపు మార్కలు కానీ కూర మార్కలు కానీ పడ్డాయి అనుకోండి, అవి అంత సింపుల్ గా వదలవండి. అసలు పసుపు మార్కలు అనేవి వదలవు అనమాట బట్టల మీద. అలాంటప్పుడు సింపుల్ గా ఇలా క్లీన్ చేయండి. ఇంకొంతమంది అయితే ఇంకా బట్టలు పాడైపోయిన పడేస్తూ ఉంటారండి. అలా పడేయకుండా సింపుల్ గా ముందైతే ఇలా మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ 50% వరకు కూడాను మొత్తం ఈ ఎల్లో కలర్ మార్కలు అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు వాటర్ లో పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. చేత్తో కూడా ఈ విధంగా వీలైనంత వరకు మనం రుద్దేసాం అనుకోండి, ఎక్స్ట్రా ఉండే పసుపు మార్క్ అంతా కూడా పోతుంది అనమాట. సో ఫైనల్ గా మనం ఒక 50-60% అయితే వదిలించేసాం కదండి. ఈ మార్క్ అనేది మనకి ఎలా పోవాలనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా కూడా పసుపు మార్కలు అనేవి పోవాలనుకునేటప్పుడు మనం ఎండ లైట్ అనేది తగిలేటట్టు ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకున్నాం అనుకోండి, ఈవినింగ్ అయ్యేసరికి పసుపు మార్కలు అనేవి కూడాను చక్కగా పేలిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా పసుపు మార్కలు కానీ కూర మార్కలు కానీ ఏవైనా పోవాలనుకున్నట్లయితే
ఉన్నట్లయితే సన్‌లైట్ వల్ల మాత్రమే మనకి ఈ పసుపు మరకలు అనేవి పోతాయన్నమాట. ఈ విధంగా బట్టలు ఇంకా పనికిరావని పక్కన పడేయడం, లేదంటే వదలటం లేదని బాధపడకుండా సింపుల్‌గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడాను పొల్యూషన్ ప్రాబ్లమ్ వల్ల, లేదంటే రెగ్యులర్‌గా లిప్‌స్టిక్ రాయడం వల్ల అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి పెదవులు అనేవి కూడాను మనకేంటంటే నల్లగా అయిపోయి కొంతమందికి సీజన్‌లతో కూడా సంబంధం లేకుండా పొరలు పొరలుగా ఊడిపోతుంటాయి కదా! అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. కొంచెం అంటే కొంచెం షుగర్ అనేది తీసుకోండి. పంచదారలో కొంచెం తేనె అనేది వేసుకొని రెగ్యులర్‌గా ఇలా మనము పెదవుల పైన మసాజ్ చేసామనుకోండి, మన పెదవుల మీద ఉండే ట్యాన్ గాని, లేదంటే మనకి ఎక్స్‌ట్రా స్కిన్ అనేది బ్లాక్‌గా ఉంటుంది కదా! అదంతా కూడా రిమూవ్ చేస్తుంది. తేనె వల్ల మనకి పెదవులు అనేవి చాలా స్మూత్‌గా మారుతాయండి. మనలో చాలా మంది రెగ్యులర్‌గా లిప్‌స్టిక్‌లు అవి రాసేటప్పుడు కూడాను పెదవులు అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉండేటప్పుడైనా ఖచ్చితంగా మనం ఇలా చేసామనుకోండి రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే చక్కగా మనం 4, 5 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. లిప్‌స్టిక్ రాసే బదులు ఇలా మనము రెగ్యులర్‌గా ఒక బీట్రూట్ ముక్కను కోసి పక్కన పెట్టుకొని, ఇలా ఇంట్లో ఉండేటప్పుడైనా, బయటకు వెళ్ళేటప్పుడైనా ఆ ముక్కతో ఇలా మనము అప్లై చేసామనుకోండి ఎటువంటి లిప్‌స్టిక్‌లు గాని, లిప్ బామ్‌లు గాని వాడవలసిన అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత నల్లగా ఉన్న పెదవులైనా కూడాను కొన్ని రోజుల్లో ఇంక మనకి నేచురల్ పింక్ కలర్‌లోకి వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా మనం గుడ్లు అనేవి కూర కోసం బాయిల్ చేస్తూ ఉంటాం కదండీ! ఇవి బాయిల్ చేసేసిన తర్వాత ఈ తొక్కల్ని ఇంకెందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ వీట్లి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఎందువల్లంటే గుడ్డు పెంకులనేవి మనకి చాలా చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటాయి. ఇలా పనికిరావని పడేసే వాటిలతోటి మనం టైమ్‌ని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి. మనం రెగ్యులర్‌గా వాడే మిక్సీ జార్‌లనేవి ఒక్కొక్కసారి వాడే కొద్ది షార్ప్‌నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదా! లోన బ్లేడ్‌లు. అలాగే లోన వైపు మనం ఏవైనా మిక్స్ చేసేవి కూడా అడుగున కొంచెం మురికిలాగా, జంగులాగా పట్టే స్మెల్ వచ్చేస్తుంది కదా! ఇలా మనం అప్పుడప్పుడు కూడా నెల రోజులకు ఒకసారి ఇంట్లోనే ఉండే మిక్సీ జార్‌లన్నిట్లోనూ కూడాను కొంచెం గుడ్డు తొక్కలనేవి తీసి వేసేసుకొని ఇలా క్లీన్ చేయడం వల్ల మనకేంటంటే బ్లేడ్‌లనేవి చాలా చాలా షార్ప్‌గా తయారవుతాయండి. లోన మురుకనేది కూడాను ఏమి ఉండదు. దీనివల్ల మిక్సీ జార్‌లనేది మనకి జన్మలో రిపేర్ రావన్నమాట. ఖచ్చితంగా ఇటువంటి గుడ్డు తొక్కలున్నట్లయితే పడేయకుండా మీరు టైమ్‌తో పాటు మనీని కూడా సేవ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలా మంది రెగ్యులర్‌గా కాటుకు పెట్టుకునే అలవాటైతే ఉంటుంది కదండీ! బయట కాటుకు వాడే బదులు ఇంట్లోనే ఈజీగా సంవత్సరానికి తగ్గట్టు చేసుకోవచ్చు. దీనికోసం ఒక 2 బాదం పిక్కలు తీసుకొని కచ్చాబిచ్చాగా దంచేసుకొని, ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం కాటన్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పల్చగా అయితే పరుచుకొని మీరు చిన్న ఒత్తులు కావాలంటే చిన్న ఒత్తులు కూడా తయారు చేసుకోవచ్చు. ఆ కాటన్‌లోనే కొంచెం అంటే కొంచెం బాదం పప్పు, అలాగే కొంచెం వామును కూడా వేసుకోండి. వాము కూడా చాలా చాలా మంచిదనమాట. ఇలా బయట ఎన్నో కెమికల్స్ ఉన్నవి, ఎన్నో డబ్బులు పెట్టుకునే బదులు అలా ఇంట్లోనే ఈజీగా మనం ఎవ్వరైనా చాలా చాలా సింపుల్‌గా చేసేయొచ్చండి. ఆ తర్వాత ఒక మట్టి ప్రమిద అనేది తీసేసుకొని అందులోని పెట్టుకున్నాననమాట. ఇంకొక దీపాన్ని కూడా నేను పెడుతున్నానండి. నాకు కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి, మీరు కావాలంటే ఒక దీపాన్నైనా పెట్టుకోవచ్చు. ఇందులోని మీరు నువ్వుల నూనె గాని, ఆవాల నూనె గాని ఏదైనా మీ ఇష్టమండి. వేసేసుకొని చక్కగా దీన్ని మనం టేబుల్స్ మీద వీట్లి మీద కాకుండా కిందన గచ్చుల పైన ఇలా మనం పెట్టేసుకొని, నార్మల్‌గా దీపం ఎలా అయితే వెలిగిస్తామో అలానే వెలిగించేసుకొని, నార్మల్‌గా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 3 గ్లాసులు కరెక్ట్ సైజ్‌గా ఉండేటట్టు తీసుకొని, ఇలా 3 వైపులు కూడా సపోర్ట్‌గా పెట్టుకోండి. ఆ తర్వాత పైనుంచి ఒక ప్లేట్‌ని పెట్టేసుకొని దీపాలు కొండెక్కినంత వరకు కూడానంటే, మనము ప్లేట్ అనేది పైన పెట్టాం కదండీ! ఆ ప్లేట్ మొత్తానికి కూడాను మనకి మసి అనేది కలెక్ట్ అవుతుందనమాట. నల్లగా మసి అనేది వస్తుంది కదా! అదంతా కూడాను మనకి ఇలా దీపం కొండెక్కిన తర్వాత వస్తుందండి. ఆ తర్వాత షార్ప్‌గా ఉండే ఒక పేపర్ తోటి ఇలా మనము చక్కగా మసిని తీసేసుకొని ఏదైనా ఒక ఎయిర్ కంటైనర్‌లోని వేసేసుకున్నామనుకోండి, చక్కగా మనం రెగ్యులర్‌గా పెట్టుకోవచ్చండి. చిన్న పిల్లలకైనా పెట్టొచ్చనమాట. అలాగే మనలో చాలా మంది కాళ్ళకి కూడాను పిల్లలకి పెడుతూ ఉంటారు కదా! దీన్ని బొట్టు కింద కూడాను పిల్లలకి నల్ల బొట్టు అయితే పెడుతూ ఉంటారు కదండీ 5 సంవత్సరాల వరకు. ఇలా నల్ల బొట్టు కింద కూడాను మనం చక్కగా వాడుకోవచ్చనమాట. ఇటువంటి ఏదైనా చిన్న కంటైనర్ ఉంటే ఇందులో ఈ మసి మొత్తాన్ని కూడాను ఈజీగా కలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోన ప్యూర్ ఆవు నెయ్యిని జస్ట్ ఒక 10, 15 డ్రాప్స్ వరకు కూడా వేసుకొని, ఒక టూత్ పిక్ పుల్లతోటి ఇలా మిక్స్ చేసుకున్నామంటే మనకు హోమ్ మేడ్ ఒక కాజల్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగా ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇదే వాడుతున్నాను. ఆల్రెడీ మీకు చేతి మీద కూడా అప్లై చేసి చూపిస్తున్నాను చూసారు కదా! మనకసలు వాటర్ పోసినా కూడా అది పోదండి. చాలా చాలా నేచురల్. ఎటువంటి కెమికల్స్ లేనివి హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకొని 1 ఇయర్ పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. ఈసారి కాజల్‌నైనా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు లేదంటే నైట్ మిగిలిపోయిన రైస్ గాని మిగిలేటప్పుడు ఇలా ఒక బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాం కదా! నెక్స్ట్ డే దాన్ని తినాలి అనుకునేటప్పుడు గట్టిగా మేకుల్లాగా అయిపోతూ ఉంటాయండి. వీటిని అస్సలు తినలేము. తిన్నా కూడా కడుపు నొప్పులు వచ్చేస్తాయండి. అలాంటప్పుడు మనం వండేటప్పుడు ఏ విధంగా అయితే రుచి ఉందో, అలాగే వేడి వేడిగా మెత్తగా ఉందో అదే విధంగా మనం చిటికలో తయారు చేసేయొచ్చనమాట. దానికోసం ముందైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత మనకు గడ్డల్లా కట్టేస్తాయి కదండీ! ఆ గడ్డల్లాగా ఉన్నవి చేతితోటి విడదీసేసుకోండి.
ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఎంతైతే రైస్ బిర్యానీ గాని ఏవైతే మిగిలిన వేడి చేయాలనుకుంటారో వాటికి తగ్గట్టు కొంచెం వాటర్‌ని ఇలా ఒక పావు గ్లాస్ గాని లేదంటే అర గ్లాస్ గాని వాటర్ పోసేసుకొని ఆ తర్వాత బిర్యానీ అనేది నా దగ్గర ఉంటే దాన్ని వేసేసుకుంటానండి. ఎప్పుడు కూడా నేను ఇలానే చేస్తానన్నమాట. ఫుడ్‌ని ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు. ఆ తర్వాత మీద నుంచి కూడాను ఒక 3, 4 స్పూన్ల వరకు కూడా వాటర్‌ని చిలకరించేసుకొని నార్మల్‌గా మనం కుక్కర్‌లోనే ఎలా అయితే విజిలెట్టి ఉడికిస్తామో అలా జస్ట్ మనం ఒక్క విజిల్ ఉడికించుకుంటే చాలండి. మరి ఎక్కువ విజిల్స్ అయితే అవసరం లేదు. సో చూసారు కదండీ రైస్ అనేది మాడిపోవడం లేదంటే మరీ మెత్తగా వచ్చేయడం లాంటిది ఏమీ ఉండదు. వేడిది మనం అప్పటికప్పుడు వండుకుంటే ఎలా అయితే రుచిగా ఉంటుందో అదే విధంగా మనకైతే చక్కగా రుచిగా తయారవుతుందనమాట. ఇలా మనము ముందు రోజు పెట్టిన రైస్ మిగిలిపోయిన, పులిహోర లాంటివి మిగిలిపోయినా కూడా నేను ఈజీగా మనమైతే హ్యాపీగా వేడి చేసుకొని తినేయొచ్చనమాట. ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. మనం కిచెన్‌లోన ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! మనం రెగ్యులర్‌గా వాడే కుక్కర్ హ్యాండిల్స్ గాని, కళాయి హ్యాండిల్స్ గాని లూజ్ అయిపోతే చాలా చిరాకుగా ఉంటుంది కదా! ఎంత టైట్‌గా బిగించినా కూడాను మనకి లూజ్ అయిపోతూను హ్యాండిల్స్ అనేవి ఊగిపోతూ ఉంటాయి. ఇలా జన్మలో మళ్ళీ మనం విప్పినంత వరకు కూడా ఇది ఊగకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాము. సో మా ఇంట్లో చిన్న కుక్కర్ ఉంటే దాని హ్యాండిల్ అనేది లూజ్ అయిపోతుందండి మాటికి. సో నేనప్పుడు అలా చేశాననమాట. అప్పుడు చేస్తే ఇప్పటి వరకు కూడా ఊడలేదండి. మనం బట్టలు కొనేటప్పుడు ఇటువంటి ప్లాస్టిక్ ట్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా! వీటిల్ని ఇంకెందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ వీటి వల్ల కూడా మనకు చాలా యూజెస్ అయితే ఉంటాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నదంటే చిన్నది రౌండ్ షేప్‌లోనైతే కట్ చేసేసుకోండి ఈ విధంగా. తరువాత మనం బోట్ అనేది ఇప్పాం కదండీ! పిన్ అయితే ఉంటుంది కుక్కర్‌కి. దానికి సరిపడేటట్టు మధ్యలోనైతే చిన్నది ఏదైనా వేడి చేసేసి లేదంటే కట్ చేసేసుకొని ఇలా ఆ పిన్‌కి అంటే ఆ బోట్ ఉంది కదండీ! ఆ బోట్‌కి ఫిక్స్ చేసేసుకొని చక్కగా మనం కుక్కర్‌కి పెట్టేసుకొని బిగించుకున్నాం అనుకోండి. ఇది బయట ఉంటుంది కాబట్టి అంటే మనం రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉంటాం కదా వాటర్ తోటి. ఆ వాటర్ అనేది లోనకి వెళ్ళిపోయి అరుగుదల అనేది అయిపోవడం లేదంటే లూజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ ట్యాగ్ అనేది మనం పెట్టాం కాబట్టి జన్మలో కూడా మరి ఊడదండి. వాటర్ కూడా లోనకి వెళ్ళదు. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ఉండేటువంటి కుక్కర్లు గాని, కళాయిలు గాని చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే. నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనం ప్రతిరోజు తడిగుడ్డ అనేది పెడుతూ ఉంటాం కదండీ! ఇలా తడిగుడ్డ పెట్టేటప్పుడు నైజిల్స్ అని, ఫినాయిల్స్ అని వాడుతూ ఉంటారు. అవేవీ లేకుండా ఇల్లు ఎప్పుడు మంచి సువాసన వచ్చేటట్టు ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు లాంటివి రాకుండా ఉండాలంటే చక్కగా ఇలా మనం తడిగుడ్డ పెట్టి వాటర్‌లోని కొంచెం రాళ్ళ ఉప్పును, అలాగే ఒక కర్పూరం బిళ్ళ, అలాగే కొంచెం అంటే కొంచెం పసుపు, అలాగే మంచి సువాసన రావడం కోసం నేను చిన్న జవ్వాది పౌడర్‌ని అయితే వేస్తున్నానండి. మనం పూజల్లో ఎక్కువగా జవ్వాది పౌడర్ అది వాడుతూ ఉంటాం కదా! ఎంత మంచి స్మెల్ వస్తుందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మనకు గచ్చుల పైన మురికి లాంటిది అంటే జిడ్డు లాంటిది గట్టా ఏదైనా ఉందనుకున్నట్లయితే కొంచెం షాంపూ అనేది యాడ్ చేసేసుకొని ఇలా మీరు ప్రతిరోజు కూడాను చక్కగా తడిగుడ్డలు పెట్టుకోండి. రోజు కాకపోయినా వారానికి ఒకసారైనా తడిగుడ్డ పెట్టడం వల్ల ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు అనేవి రాకుండా ఇల్లంతా 24 అవర్స్ మంచి సువాసనలు వెదజల్లుతుందన్నమాట. సో ఇప్పుడైతే అన్ని వాడుతున్నారు గానీ అప్పటి రోజుల్లో మనం ఇలానే తడిగుడ్డ పెట్టేవారండి పెద్దవాళ్ళు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. కిచెన్‌లోని ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది చేతికి ఉంగరాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు కదా! ఇలా ఉంగరాలు పెట్టుకునేటప్పుడు కిచెన్‌లో చపాతీ పిండి కలిపిన, కూరగాయలు కట్ చేసిన లేదంటే గ్రైండర్‌లో ఏదైనా మిక్స్ చేసేటప్పుడు కూడా ఉంగరాలు అనేవి అరిగిపోవడం లేదంటే మురుకు పట్టడం ఒక్కొక్కసారి గ్రైండర్‌లో పెట్టేటప్పుడు కూడా నలిగిపోతూ ఉంటాయి. ఇలా నలిగిపోకుండా అలాగే హడావిడిలో కూడా మనము చేతికి ఏదో ఒకటి పిండి అంటుకుంటుందని పక్కన అక్కడెక్కడ పెట్టేస్తే ఎక్కడైనా పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా పడేయకుండా ఒక దగ్గర సేఫ్‌గా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ క్లిప్ అనేది ఉంటుంది కదా! దానికి డబుల్ సైడ్ టేప్ అనేది అంటించేసి ఇలా కిచెన్‌లో సెట్ చేసుకొని చక్కగా మనం ఉంగరాలు ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత పనంతా అయిపోయిన తర్వాత చేతికి పెట్టుకున్నాం అనుకోండి మురికి ఉండదు. అలాగే అక్కడెక్కడ పడేస్తాం అనేది కూడా ఏమీ ఉండదు. యూజ్ అవుతుందండి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్‌తో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. మనం ఇంట్లో రెగ్యులర్‌గా వాడే రాగి బిందెలు గాని, రాగి చెంబులు గాని, పూజ సామాన్లు అంటే కొంచెం క్లీన్ చేయాలంటే కష్టం కదండీ! ఇలా మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా నెల, 2 నెలలైనా సామాన్లు అనేవి నల్లబడకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా క్లీన్ చేయండి. సో దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోనే నిమ్మ ఉప్పు అనేది మనకి బయట దొరుకుతుంది కదండీ! నిమ్మ ఉప్పును ఒకటి తీసేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు కూడా సాల్టు కొంచెం వెనిగర్‌ని కూడాను వేసేసుకొని మనం ఇలా లిక్విడ్ తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ లిక్విడ్ తయారు చేసుకొని మనం రెగ్యులర్‌గా వాడే ఇత్తడి, రాగి, వెండి సామాన్లు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వాటర్‌ను పోసి జస్ట్ అప్లై చేస్తే చాలు మనకి ఎంత నల్లగా అయిపోయిన రాగి వస్తువులైనా కూడా చాలా తెల్లగా వచ్చేస్తాయండి. ఒక్కొక్కసారి మనం కబోర్డ్స్‌లో నటుకుల్లో ఉన్నవి శ్రావణ మాసంలో గాని లేదంటే సంక్రాంతికి గాని క్లీన్ చేయాలనుకునేటప్పుడు ముందు ఇలా వాటర్‌ను ఒకేసారి తయారు చేసేసుకొని ఇలాంటి రాగి పాత్రల మీద ఉండే మరకల్ని క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత 2, 3 గంటల్లోనే మనకి
కొంచెం నల్లగా అయిపోతదండి. ఇలా నల్లగా అయిపోకుండా ఉండాలంటే కొంచెం అంటే కొంచెము సబీనా పౌడరు, చింతపండుతోటి ఇలా కొంచెం రుద్దామనుకోండి, మనకి నెల రోజులైనా లేదంటే సంవత్సరాలైనా కూడాను కబోర్డ్స్‌లోను, అటుకుల్లోను పెట్టినవన్నీ కూడా సామాన్లు అదే విధంగా ఉంటాయండి. ముందు ఈ నలుపు క్లీన్ చేయడం కష్టం కాబట్టి ఎక్కువ రుద్దే పని లేకుండా ముందు ఇలా వాటర్‌ని తయారు చేసుకొని, క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత ఖచ్చితంగా చిన్న చింతపండు పెట్టేసుకోండి. మీకు రాగి వస్తువులు గాని, ఎండు వస్తువులు గాని, ఇత్తడి సామాన్లు గాని ఎప్పుడు కొత్త వాటిలా ఉంటాయి. దీనివల్ల మన టైం శ్రమ కూడా తగ్గుతుందనమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే 30 సంవత్సరాలు దాటేసరికి బుగ్గల మీద మగ్గు మచ్చలనేవి వచ్చేస్తూ ఉంటాయండి. అలాగే మనకు అప్పుడప్పుడు కూడా పింపుల్స్ వచ్చేటప్పుడు కూడా అవి తగ్గిన తర్వాత మచ్చలు ఏర్పడిపోయి ఫేస్ అంతా చాలా అసహ్యంగా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఇది తగ్గాలంటే ఇంట్లో ఒక మంచి హోమ్ రెమెడీనైతే తెలుసుకుందాం. దానికోసం జాజికాయ అనేది ఉంటుంది కదండీ! బిర్యానీలో వేసేది. అది బాగా యూజ్ అవుతుందనమాట. దాన్ని ఈ విధంగా ఏదైనా గరుకుగా ఉండే రాళ్ళ పైన ఇలా కొంచెం మిల్క్‌నైతే వేసేసుకొని దీన్ని కొంచెం అంటే కొంచెం ఇలా రంగదీసామనుకోండి మనకి ఒక చిన్న ముద్దలాగా అయితే వస్తుందనమాట. చిన్న క్రీమ్‌లాగా. దీన్ని మనము చక్కగా వారానికి 2, 3 సార్లు అప్లై చేశామనుకోండి, ఈ మచ్చలనేవి తగ్గిపోతాయనమాట. ఒకేసారి మనం రాస్తాము తగ్గిపోవాలనుకున్నట్లయితే అస్సలు తగ్గవండి. మనం తగ్గినంత వరకు కూడా వారానికి 2, 3 సార్లు పెట్టామనుకోండి చాలా బాగా ఈ మగ్గు మచ్చలు లేదంటే పింపుల్స్ ద్వారా వచ్చే మచ్చలనేవి ఉంటాయి కదా! అవంతా కూడా పోతాయనమాట. ఎవరైనా ట్రై చేయొచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా తయారు చేసేసుకొని మీరు ఒకేసారి పెట్టుకోవచ్చు. లేదంటే ఎప్పటిదప్పుడు కూడా పెట్టుకొని ఇలా ఎక్కడెక్కడైతే మనకు మచ్చలున్నాయో అప్లై చేసేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత ఒక క్లాత్‌తో తుడిచేసుకొని చూడండి. కొన్ని రోజుల్లోనే ఈ నల్ల మచ్చలు, మొగ్గు మచ్చలనేవి పోతాయి. చాలా నేచురల్ అండి. ఎక్కువ ఖర్చు కూడా పెట్టవలసిన అవసరం లేదు. ఎవరైనా ట్రై చేయొచ్చు. మనము రెగ్యులర్‌గా వాడే బాత్రూమ్ అనేది ఎంత క్లీన్ చేసినా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండీ! దీనికోసం ఒడినల్ లాంటివి లేదంటే ఫ్రెషనర్ లాంటివి గట్టా వాడుతూ ఉంటాం. ఇవేవి లేకుండా బాత్రూమ్ ఇప్పుడు కూడాను సువాసన భరితంగా దోమలు లాంటివి అలాగే బొద్దింకలు ఇవన్నీ కూడా తిరగకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇటువంటి సోప్ బాక్స్‌లు ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని పడేయకుండా చక్కగా ఇలా మనం నాప్థలిన్ బౌల్స్ ఉంటాయి కదండీ! కలరా ఉండాలని అంటూ ఉంటాము. ఇవి మనం బట్టల్లో పెడుతూ ఉంటాం. ఎంత స్మెల్ వస్తాయి అందరికీ తెలిసిందే. ఇవి ఎక్కడైతే పెడతామో ఆ ప్లేస్‌లోకి బల్లులు, బొద్దింకలు, ఈగలు, దోమలు, పురుగులు కూడా తిరగకుండా ఉంటాయన్నమాట. ఈ స్మెల్ వాటికి సెట్ అవ్వదు. నా దగ్గర ఒక పియర్స్ బాక్స్ ఉంటే అందులోన 2 వేసానండి నాప్థలిన్ బౌల్స్. నెల రోజుల వరకు కూడా ఇవి అలానే ఉంటాయి. ఆ తర్వాత ఒక సూద్‌తో గాని, పిన్నెస్‌తో గాని చుట్టూ కూడా వీలైన మట్టుగా హోల్స్ పెట్టేసుకొని ఒక డబుల్ సైడ్ టేప్ అనేది తీసేసుకొని ఈ సోప్ బాక్స్‌కి అంటించేసుకొని మీరు బెడ్‌రూమ్‌లో గాని, బాత్రూమ్‌లో గాని, బీరువాలో గాని ఎక్కడైనా కూడా పెట్టుకొని చూడండి. 24 అవర్స్ కూడా మంచి సువాసనలనేవి వస్తాయన్నమాట. ఇలా ఎక్కువగా కష్టపడే పని లేకుండా, ఖర్చు పెట్టే పని లేకుండా బాత్రూమ్‌ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుతుంది. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. మనలో చాలా మంది ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటామండి. బాటిల్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి క్యాప్ లూజ్ అయిపోవడం వల్ల గాని, లోన వైపు మనకు అరుగుదల అయిపోవడం గాని, బయటకి వాటర్ తీసుకొని వెళ్ళేటప్పుడు డ్రాప్ ఒక్కొక్కసారి ఇంకెక్కువ కూడా లీక్ అయిపోతూ ఉంటాయి కదా! ఇలా వాటర్ బాటిల్స్ అనేవి మనం పక్కన పడేస్తూ ఉంటాం. ఇంకా లీక్ అయిపోతాయని. ఇలా పక్కన పడేసిన వాటర్ బాటిల్ కూడా జన్మలో ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా చేసుకోవచ్చు. సో, మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా వేసవిలోన వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకువెళ్తూ ఉంటాం కాబట్టి, ఇలా మనకు వాటర్ డ్రాప్ లీక్ అవుతది అనుకునేటప్పుడు గాని, లేదంటే వాటర్ లీక్ అవుతున్నప్పుడు ఒక ప్లాస్టిక్ బాటిల్ పెట్టేసుకొని చక్కగా క్యాప్ ఏసి చూడండి. దీనివల్ల మనకి క్యాప్ అనేది చాలా టైట్‌గా క్లోజ్ అవుతుంది. ఒక్క వాటర్ డ్రాప్ కూడా మనకైతే బయటకి లీక్ అవ్వదనమాట. యూజ్ అవుతుందని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండీ! జస్ట్ మనం రెగ్యులర్‌గా వేసుకునే షూస్ అయినా, వాకింగ్‌కి వేసుకునే షూస్ అయినా, లేదంటే పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడాను స్కూల్‌లోన ఉంటారు కాబట్టి షూ అనేది ఖచ్చితంగా వేసుకోవాల్సిందే తప్పదు. అలాంటప్పుడు ఒకసారి వేసేసరికి మనకి స్మెల్ అనేది వచ్చేసి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదండీ! అంటే తామర లాంటివి, చెమరకాయలు లాంటివి గట్టా వచ్చేస్తూ ఉంటాయి. అలా అని రోజు కూడా ఉతుక్కుంటూ ఊడ్చేయలేము. అలాంటప్పుడు ఇలా స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. సో, సింపుల్‌గా ఇలా కొన్ని కాటన్ క్లాతులు గాని, లేదంటే టిష్యూ పేపర్ గాని తీసుకొని కొంచెం బేకింగ్ పౌడరు ఏదైనా మంచి స్మెల్ వచ్చే పౌడర్‌ని చక్కగా ఇలా వేసేసుకొని, ఇలా ప్యాకెట్స్‌లా తయారు చేసుకొని షూస్‌లో పెట్టుకోవచ్చు. షూ ట్రాక్‌లో కూడా పెట్టుకోవచ్చండి. బేకింగ్ పౌడర్ వల్ల మనకి ఎటువంటి కంపు వాసన అనేది రాకుండా ఉంటుంది. పౌడర్ వల్ల కూడా మనకి ఏది స్వెట్టింగ్ అనేది ఎక్కువగా ఉండదనమాట. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కాలుకు రావు. బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటాయి షూస్ అనేవి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. వేసవి కాలంలోన మనము పిండిలు అనేవి వాడుతూ ఉంటాం కదండీ! వారానికి తగ్గట్టు అంటే ఇడ్లీ రుబ్బు గాని, లేదంటే నార్మల్‌గా దోస రుబ్బులు గాని మనకి పులిసిపోతూ ఉంటాయి త్వరగా. అలాంటప్పుడు పులిసిపోకుండా ఫ్రెష్‌గా 10, 15 రోజులైనా ఫ్రిడ్జ్‌లో ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి.
ఫ్రెష్‌గా ఉండే తమలపాకుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పిండిలో పెట్టేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని చూడండి. పిండి అనేది అస్సలు కూడాను మనకి పాడైపోకుండా టేస్ట్ మారకుండా ఉంటుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా పిండి పులిసిపోకుండా ఉండాలంటే ఇలా తమలపాకు పెట్టాల్సిందే. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం అప్పుడప్పుడు పూరి చేసేటప్పుడు రెస్టారెంట్ హోటల్ స్టైల్‌లోనే ఎంత బాగా చేసినా కూడా రాదని ఫీల్ అవుతూ ఉంటాం కదండీ. జస్ట్ ఈ చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్‌ని ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడు పూరి చేసినా కూడాను బయట మనం కొనేటట్టే వస్తుందన్నమాట. సో దీనికోసం 1 కప్పు వరకు కూడాను గోధుమ పిండి, పావు కప్పు వరకు కూడాను మైదా పిండి, అలాగే మనకి పూరి అనేది ఎప్పుడు కూడా ఆయిల్ పీల్చుకోకుండా పొంగుతూ రావాలి. అలాగే ఎన్ని గంటలైనా కూడాను గట్టిపడిపోకుండా ఉండాలంటే పావు టీ స్పూన్ వరకు కూడా పంచదారను వేసేసుకొని రుచికి తగ్గ సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని చక్కగా ఇలా వాటర్ వేసేసుకొని నార్మల్‌గా మనం ఎలా అయితే మిక్స్ చేస్తామో అలానే మిక్స్ చేసుకొని పిండిని కలిపి చూడండి. పూరి అనేది మనం ఎప్పుడు కలిపినా లేదంటే ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత పిండి మీద కొంచెం ఆయిల్ చుక్కను కూడా వేసేసుకొని ఒక తడి క్లాత్ వేసుకోండి. లేదంటే మూతను పెట్టేసుకొని వీలుంటే ఒక 10, 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. పిండి అనేది చాలా చాలా సాఫ్ట్‌గా అయితే మనకి చక్కగా నానిపోతుందన్నమాట. ఆ తరువాత కొంచెం దలసరిగా ఉండేటట్టు మీడియం సైజులోనైతే చక్కగా పూరీలు ప్రిపేర్ చేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత పూరీలు వేసి చూడండి. పూరీలు అనేది మంచి బ్రౌన్ కలర్‌లోనికి ఇలా చక్కగా పొంగుతూ వస్తాయండి. ఆయిల్ కూడా చాలా చాలా తక్కువ పీల్చుకుంటుందన్నమాట. ఈ చిన్న ట్రిక్స్ వల్ల మనం బయట కొన్నట్టు పూరి ఎప్పుడు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.